దృష్టిలో మీరు భక్తులుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కుమారుడు దేవపుత్ర, నీ టైం నీకు తెలుసా చెబుతాడు. కమాన్ మై సన్, చెప్పు, గట్టిగా చెప్పు, మైక్ దగ్గర పెట్టుకో. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు నేను ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నేను వాక్యం చెప్తున్నాను తండ్రి, నాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన పెద్దలందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనములు. ఈరోజు నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పాలనేది దేవుని పనిలో మరణించిన నా తండ్రి కోరిక. అందుకే నేనేం చెప్పాలా కూడా అది కూడా నా తండ్రి నాతో చెప్పి వెళ్ళిపోయారు. మనం ఎవరినైనా టైం ఎంత అని అడిగితే ఇలా వాచ్ చూసి 9:30 8 గంటన్నర అని అంటారు. కానీ నీ టైం ఎంత అని అడిగితే ఒక్కరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? అది వాళ్ళకి తెలియదు కనుక. ఎందుకు తెలీదో తెలుసా? అది దేవునికి మాత్రమే తెలుసు గనక. మనిషి 30 ఏళ్ళు బ్రతకాలని, 60 ఏళ్ళు బ్రతకాలని, 70 ఏళ్ళు బ్రతకాలనేది కూడా అది దేవుడే నిర్ణయించేది. అది మనుషులు ఎవరికి తెలియదు. మా డాడీ టైం 32 సంవత్సరాలు, జాన్సన్ డాడీ గారి టైం 53 సంవత్సరాలు. దేవుని చిత్తం. ఇది మనుషులు ఎవరికి తెలీదు. మనిషికి తెలియకపోయినా నా టైం అయిపోతుందేమో అని భయం కూడా లేకుండా బ్రతుకుతున్నారు. ప్రకృతిలో కాలం గడుస్తున్నా, జీవితంలో కాలం గడుస్తున్నా అస్సలు పట్టించుకోకుండా మనిషి వాటిని బ్రతుకుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు దేవుడు ఇచ్చిన టైంని వృధాగా చేసుకుంటున్నారు. రాబోయే కొత్త సంవత్సరం కోసం కొంతమంది ఏమంటున్నారో తెలుసా? అప్పుడే కొత్త సంవత్సరం వచ్చిందా అని అంటారు. ఏంటండి, అప్పుడే కొత్త సంవత్సరం తొందరగా గడిచిపోయిందా? 12 నెలల్లో 1 నెల ఏమైనా తగ్గిపోయిందా? 30 రోజుల్లో 10 రోజులు ఏమైనా తగ్గిపోయాయా? 24 గంటల్లో 3 గంటలు ఏమైనా తగ్గిపోయాయా? లేదే. కానీ తొందరగా గడిచిపోయిందని ఎందుకు అంటున్నారో తెలుసా? దేవుడు కష్టపడి క్షణాలు, నిమిషాలు, సంవత్సరాలు ఇస్తుంటే మంచి వాటిని గ్రహించకుండా బ్రతుకుతున్నాడు. అందుకే తొందరగా గడిచిపోయిందని అంటున్నారు. కానీ ప్రతి క్షణం దేవుడిచ్చిందని గుర్తిస్తే మనలాగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన టైంలో దేవుని కొరకు బ్రతుకుదాం. మా డాడీ అలాగే బ్రతికారు కాబట్టి మా డాడీ వెళ్ళిపోయారని అసలు బాధపడకండి. మనం కూడా మంచిగా ఉంటే మనం కూడా అక్కడికి వెళ్తాం. కానీ టైం వేస్ట్ చేసి పరలోకపు తండ్రిని చూసే అవకాశాన్ని కోల్పోవద్దని చిన్నవాణిగా 8 మాటలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు.